నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఓ ఉపాధ్యాయునిపై టీడీపీ నేత దురుసుగా ప్రవర్తించాడు. ప్రభుత్వ పాఠశాలలో రేషన్ బియ్యాన్ని ఉంచవద్దు అని ఉపాధ్యాయుడు చెప్పడంతో టీడీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బూతులతో తిడుతూ ఉపాధ్యాయుడి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నేత తిట్లు భరించలేక ఉపాధ్యాయుడు తలదించుకొని కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. మగుడు చాలండి తలకాయ మగుడు నీకు లోపల కూతా నెంగడం లోపలే మాట చేస్తుందా కొంచెం మానవత లేదా మనిషికి పొజిషన్ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి? 164 4 సీట్లు బాగా వస్తాయి. నువ్వేం పంపన్నది రాజకీయం అవసరం అన్న. రాజకీయ ప్రకారం తప్పమే ఎంత బాగుండు రాజ్యం లేదు నీకు ఉండకపోతే ఎన్ని ఎవడు గుర్తుకోవాలా కొంచెం మర్యాద పట్ల నేర్చుకో. వాళ్ళని అబ్బలో ఉంటా ఇది నిజం కాదు. ఇప్పుడు గుర్తుకోవా ఎవరికి పల్లె ఎక్కడ చెప్తావా చెప్తాము చెప్తావా ఒడ్డు ఉండని లేదా నీకు మగుడు చాలండి తలకాయ మగుడు నీకు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఓ ఉపాధ్యాయుడిపై టీడీపీ నేత దురుసుగా ప్రవర్తించాడు. ప్రభుత్వ పాఠశాలలో రేషన్ బియ్యాన్ని ఉంచవద్దు అని ఉపాధ్యాయుడు చెప్పడంతో టీడీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక బూతులతో తిడుతూ ఉపాధ్యాయుడి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. టీడీపీ నేత తిట్లు భరించలేక ఉపాధ్యాయుడు తలదించుకొని కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. యామిని, ఏదైతే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై టీడీపీ నాయకుడు ఇష్టారూపిన బూతులు తిడుతూ బెదిరించిన ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోర్నపాల గ్రామంలో జరిగింది. ఏదైతే ఈ ఇటీవల రేషన్ డీలర్షిప్ దక్కించుకున్నట్టు ఎవరైతే టీడీపీ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడో ఇతను ఈ కోర్నపల్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో రేషన్ బియ్యం బస్తాలు దించుతుండగా విద్యార్థులకు ఇబ్బంది అవుతుందంటూ ఎవరైతే వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు అడ్డు చెప్పడం జరిగింది. దీంతో టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో విజయభాస్కర్ రెడ్డి బూతులతో చెలరేగిపోయాడు. ఏం చేస్తావు ఏంటి అంటూ ఏకంగా బూతులు మాట్లాడుతూ ఉపాధ్యాయుడి పైన అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏదైతే టీడీపీ కూటమికి మొత్తం మీద 164 సీట్లు వచ్చాయి, మా బలం ఏంటో నీకు తెలుసా అన్నట్లుగా ఒక రకంగా బూతులు తిడుతూ ఆ ఉపాధ్యాయుడిని అయితే బెదిరించిన సంఘటన అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదైతే స్టోర్ బియ్యం బడిలో ఎలా దించుతావు అనేసి మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ అక్కడ కొంతసేపు అతని ఉపాధ్యాయుడి మీద రెచ్చిపోయాడు. బూతులు మాట్లాడుతూ విరుచుకుపడడం జరిగింది. దీంతో ఆ ఉపాధ్యాయుడు ఒక్కసారిగా ఎవరైతే వెంకటేశ్వర్లు ఉన్నాడో ఉపాధ్యాయుడు ఇతడు ఒక్కసారిగా బిత్తరపోయాడు. సహ ఉపాధ్యాయులు విద్యార్థుల ముందరిని ఇలా నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం తో ఒక్కసారిగా కన్నింది పర్యాంతమయ్యాడు ఆ వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు. మొత్తం మీద ఏదైతే ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ టీడీపీ నాయకుడి తీరు పైన మొత్తం మీద ఉపాధ్యాయ సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నాడో ఇతను క్షమాపణ చెప్పాలి, లేకపోతే తాము ఆందోళనకు దిగుతామంటూ మొత్తం మీద ఉపాధ్యాయ సంఘాలు అయితే ఇప్పటికే ఎంఈఓ దృష్టికి అయితే తీసుకెళ్లారు. దీనిపైన చర్యలు అయితే తీసుకోకపోతే మాత్రం తాము ఆందోళన చేపడతామంటూ ఉపాధ్యాయ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యామిని, థ్యాంక్ యూ హేమంత్. కొంచెం మర్యాద పట్ల నేర్చుకో. వాళ్ళని అబ్బలో ఉంటా